హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్రౌజర్ కటింగ్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము. దానికోసము హైట్, హిప్ రౌండ్, వేస్ట్ రౌండ్, ఇంకా బాటమ్ రౌండ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని మన వైపుకి ఫోల్డింగ్స్ మన ఓపెన్ సైడ్ మన వైపుకి ఉండేటట్టుగా పెట్టుకొని ఇలా ఒక ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఉండడం కోసము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూసారు కదా, ఫోల్డింగ్ మన వైపుకు ఉంది. ఇప్పుడు టేప్ తీసుకొని మన హైట్ ఎంత ఉందో అది మీరు 35 ఇంచెసా, 36ఆ, 38ఆ, 39ఆ పైన ఒక ½ ఇంచ్ వదిలిపెట్టుకొని కింద మన హైట్ ఎంత ఉందో అంత చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 ఇంచులు పొడుగు అనేది పెంచుకోవాలి. ఎందుకంటే కింద ఫోల్డింగ్ పెట్టుకుంటాం కాబట్టి దానికోసం అనేది కుట్లలోకి ఈ 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన హిప్ పోర్షన్ని కటింగ్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకోవాలి. మన హిప్ పోర్షను ఇప్పుడు మన హిప్ ఈ మెజర్మెంట్కి వచ్చేసి 42 ఇంచెస్. సో 42 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసేయడమే. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. 42 ఇంచెస్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అది కొద్దిగా సన్నగా ఉన్నారు పర్వాలేదు అనుకున్న వాళ్ళకి, లేదు అనుకున్న వాళ్ళకి ఒక ½ ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కూడా పెంచుకోవచ్చు. ½ ఇంచ్ పెంచుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం మీకు రౌండింగ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు 2 ఇంచెస్ పెంచుకుంటే మాత్రం ఎక్కువైపోతుంది. ఇప్పుడు క్రాచ్ లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. క్రాచ్ లెవెల్ వచ్చేసి 14 ఇంచెస్. ఇలా స్కేల్ పెట్టుకొని 14 ఇంచెస్ హైట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాచ్ లెవెల్ ఎండ్ పాయింట్ దగ్గర టేప్ పెట్టుకొని ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని క్రాచ్ లెవెల్ అంటే ఇట్లా కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని ఇలా క్రాచ్ లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీన్ని కిస్తా పార్ట్ అని అంటారు. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి మన ఫోల్డింగ్ వరకు ఎంత ఉందో దాన్ని ఇలా టేప్ని పెట్టుకొని దాంట్లో సగం చేసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్కేల్ తీసుకొని మన కింద ఎంతైతే మనం మెజర్మెంట్కి లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి మనం తీసుకున్న సెంటర్ పాయింట్ దగ్గరికి ఇలా ఒక లైన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద బాటమ్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి. బాటమ్ రౌండ్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి బాటమ్ రౌండ్ టోటల్గా ఒక 12 ఇంచులు ఉందనుకోండి. ఇవి కింద 2 పీసెస్ ఉన్నాయి కదా ఒక లెగ్కి. సో ఇటు మనకి 2 పీసెస్ ఉన్నాయి, ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్. 3 ఇంచెస్ కాకుండా మనకి కుట్లలో ఒక ½ ఇంచు కలుపుకొని టోటల్గా 7 ఇంచులు తీసుకోవాలి. తీసుకొని మన లెగ్ కర్వ్ యూస్ చేసుకొని ఈ విధంగా మీకు మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు సీజర్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. మనం కట్ చేసింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూసారు కదా, నీట్గా 2 వైపులా మీరు స్కేల్ లేకపోయినా డైరెక్ట్గా హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. స్కేల్తో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను స్కేల్ పెట్టే చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దగ్గరికి నీట్గా మొత్తం అంతా సదురుకుంటూ మీరు కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు కొంచెం జరిగినప్పుడు ఏమైనా క్లాత్ జరిగిపోతుందన్నమాట. అలాంటి బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని దాన్ని ట్రేస్ చేసేసుకోవాలి. ఇలా ట్రేస్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకునేటప్పుడు మనం ట్రేస్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఒక 2 ఇంచులు ఎక్కువ హైట్లో ప్లస్ విడ్త్లో 2 ఇంచులు ఎక్కువ ఉండేటట్టుగా మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ట్రౌజర్ కాబట్టి. చూసారు కదా, ఇలా మొత్తం డ్రా చేసేసుకున్న తర్వాత చూసారు కదా, కిస్తా దగ్గర నుంచి 2 ఇంచులు అనేది మొత్తం టోటల్గా అది మన కిస్తా సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఆ 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది మన ఇప్పుడు ఇటువైపుకు మన సైడ్ వైపు తీసుకోవద్దు. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మాత్రమే మన క్రాచ్ లెవెల్ ఎక్కడైతే డ్రా చేస్తామో అక్కడి నుంచి. చూసారు కదా, పైన కూడా 2 ఇంచులు ఎక్కువ తీసుకొని సెంటర్ పోర్షన్లో 2 ఇంచులు ఎక్కువ తీసుకోవద్దు. ఓన్లీ కిస్తా పార్ట్లోనే 2 ఇంచులు ఎక్కువ తీసుకొని దాన్ని సెంటర్ పోర్షన్కి ఇలా క్రాస్గా కలిపేయాలన్నమాట. ఇలా నేను ప్రింటెడ్ క్లాత్లోనే మీకు చూపించడానికి కూడా ఒక రీజన్ ఉంది. మార్కింగ్ సరిగా కనిపించకపోతే మీరు నన్ను పింక్ చేయండి, మీకు అర్థమయ్యేటట్టుగానే డ్రా చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ మీద నీట్గా పడట్లేదు. కొద్దిగా పాకెట్ స్టిచ్ చేసినప్పుడు ఉల్టా సీదా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. మన స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా డబల్ వర్క్ అవుతుంది వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రింటెడ్ క్లాత్ మీద పర్టికులర్గా చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ప్లెయిన్ క్లాత్ మీద చేసి చూపించమంటే కామెంట్స్లో నన్ను అడగండి. నేను మళ్ళీ ప్లెయిన్ క్లాత్ మీద మీకు వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను.
చూసారు కదా వ్యూ ఎలా కనిపిస్తుంది మీకు, ఫ్రంట్ బ్యాక్ 2 ఇంచెస్ ఎక్కువ ఉంది, హైట్లో కూడా 2 ఇంచెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన పాకెట్ కోసము మనము ఇలా విడ్త్ వైజ్లో ఒక 7 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. హైట్ వైజ్లో ఒక 12 ఇంచెస్ నుంచి 13 ఇంచెస్ వరకు. అంటే మీరు లెంత్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. మరి ఇంక 13 ఇంచెస్కి మించి అయితే అవసరం లేదు. మన కుట్లలోకి పోయి పాకెట్ వచ్చేసి ఒక 12 ఇంచెస్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా రెక్టాంగిల్ షేప్లో బాక్స్ డ్రా చేసుకుని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కర్వ్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పాకెట్ కట్ చేసుకున్నారనుకుంటే మీకు చాలా నీట్గా పాకెట్ వస్తుంది. ఇప్పుడు మన బెల్ట్ కట్ చేసుకోవాలి. బెల్ట్ కోసము ఎలాస్టిక్ నార్మల్గా మీరు, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే ఫ్రెండ్స్, హిప్తో కంపేర్ చేసుకుంటే ఎలాస్టిక్ని 10 ఇంచెస్ తగ్గించి తీసుకోండి. అదే మీరు వేస్ట్ రౌండ్తో కంపేర్ చేసి తీసుకుంటే ఒక 4 ఇంచులు తగ్గించి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 36 వేస్ట్ రౌండ్ ఉందనుకోండి, 32 ఇంచెస్ మాత్రమే తీసుకోండి వేస్ట్ రౌండ్తో కంపేర్ చేసుకుంటే. అది ఇప్పుడు హిప్ 42 ఉంది కదా, మీరు 10 ఇంచెస్ మైనస్ చేసి తీసుకోండి, అంటే 32 ఇంచెస్. ఇలా తీసుకున్నా అలా తీసుకున్నా ఒకటే ఉంటుంది. మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి మీరు దేంతో కంపేర్ చేసుకుంటున్నారో దాంతో. హిప్తో తీసుకుంటే కొంచెం ఎక్కువ తగ్గించుకోవాలి, వేస్ట్ రౌండ్తో తీసుకుంటే 4 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పార్ట్ అనేది చూద్దాం. బెల్ట్ కూడా ఒక 4 ఇంచుల విడ్త్తో హైట్తో మనము కట్ చేసేసాను. మన హిప్ రౌండ్ ఎంత ఉందో అంత తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు మనం పాకెట్ స్టిచ్చింగ్ తీసుకోవాలి. ఫస్ట్ దీంట్లో మీరు ఎలా చేయాలంటే, ఫస్ట్ ఫ్రంట్ పీసెస్ తీసుకోవాలి. బ్యాక్ పీసెస్ని పక్కకు పెట్టేసుకొని ఫ్రంట్ పీసెస్ని 2 తీసుకొని అవి ఉల్టా సైడ్, చూసారు కదా, మీరు ఇలా పిన్ సెట్ చేసుకోండి. మీరు కుట్టు పెట్టుకుని చేసినా పర్వాలేదు, కాకపోతే మీకు పాకెట్ ఏ లెగ్కి వస్తుంది అనేది, మన రైట్ లెగ్ సైడ్ 2 వైపులా పాకెట్ కుట్టుకుంటే అది మీ ఇష్టం, అదేం మనకేం ఇష్యూ కాదు. కాకపోతే ఇలా రైట్ సైడ్ లెగ్కి కుట్టుకోవాలనుకుంటున్నాను నేను, కాబట్టి రైట్ సైడ్ లెగ్ కోసం వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయ్యి కుట్టుకోండి. ఇప్పుడు పాకెట్ ఇలా పైన మరీ కాకుండా కొంచెం కర్వింగ్ నీట్గా ఈ షేపింగ్, ఇప్పుడు నేను కట్ చేసిన షేపింగ్లో ఉంటే పాకెట్ లుక్ అనేది బాగుంటుంది. చూసారు కదా, పాకెట్ అనేది ఒరిజినల్ సైడ్లోనే ఉంది, నేను ఉల్టా పెట్టి కుట్టట్లేదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న దాన్ని ఇలా ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఫూటర్ డిస్టెన్స్తో స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్లో కూడా కట్ చేసేయండి. సెంటర్లో కూడా కట్ చేసేసుకొని మీరు దీన్ని ఉల్టా తిప్పండి. ఇప్పుడు డబల్ స్టిచ్ పెట్టుకోండి. డబల్ స్టిచ్ పాకెట్ కదా, మొబైల్స్ అది పెడితే మీకు సింగిల్ స్టిచ్ ఉంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి డబల్ స్టిచ్ అనేది పెట్టుకోండి. ఇలా కట్లు పెట్టుకొని ఇలా వెనక్కి మాత్రం మొత్తం తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత పైనుంచి అనుగుడు కుట్టు పెట్టండి. నేను ఇక్కడ సింగిల్ కుట్టే పెట్టాను, మీరు ఇలానే ఫూటర్ డిస్టెన్స్లో తీసుకొని ఇంకొక కుట్టు కూడా పెట్టుకుంటే లోపలి వైపు నుంచి మీరు చెయ్యి లోపలికి పెట్టినప్పుడు పాకెట్లో ఖర్చు కూడా మీకు ఏం తగలకుండా ఉంటుందన్నమాట. అది బయటకేం కనిపించదు, మీరు ఖర్చులు కనిపించకుండా ఉండడం కోసం అలా డబల్ స్టిచ్ పెట్టుకోండి. నేను ఇక్కడైతే సింగిల్ స్టిచ్చే పెట్టాను, ఫూటర్ డిస్టెన్స్ యూజ్ చేసి ఇంకొక స్టిచ్ పెట్టలేదు, వీడియోలో ఎంత తగ్గడం కోసము. చూసారు కదా, ఇప్పుడు నీట్గా ఇలా కుట్టేసుకున్నాం. ఇప్పుడు మన రైట్ లెగ్ పీస్ తీసుకుంటున్నాను. ఫోకస్గా చూడండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ ఏముండదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాకెట్ అనేసరికి. ఇలా ప్రింటెడ్ క్లాత్ తీసుకోవడానికి ఇట్లా ఉల్టా వచ్చేటట్టు పెట్టుకుంటారు. చూడండి ఇప్పుడు ప్రాసెస్, పైన ఒక 2-2.5 ఇంచులు వదిలేయాలి, మధ్యలో 5.5-6 ఇంచులు, అంటే మీ చేయి లోపలికి పెట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పాకెట్ పైనుంచి ఉల్టాలోనే ఉంది. మనం సైడ్కి పెట్టుకున్నప్పుడు చూసారుగా, పైన పీస్ తీసుకొని ఇలా వెనక్కి తిప్పి దాన్ని కుట్టు వేయాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా, 5.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను నేను. మళ్ళీ టర్న్ చేసి ఒక స్టిచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు డబల్ స్టిచ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఖర్చులు పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పీస్ని పక్కకు పెట్టేశాను, ఓన్లీ రైట్ సైడ్ పీస్ మీదే కుడుతున్నాను. మీకు ఉల్టా సీదా తెలియడం కోసం ఆ పీస్ని పెట్టాను అంతే నేను. ఇలా ఖర్చులు పెట్టుకుని దీన్ని నీట్గా ఉల్టా తిప్పాలి. ఇప్పుడు కుట్టిన పాకెట్ని పెట్టి మళ్ళీ పైనుంచి ఒక అనుగుడు కుట్టు వేయాలి. అలానే ఐరన్ కూడా చేసుకొని చేస్తే మీకు ఇంకా చాలా నీట్గా వస్తుంది. మీరు కుట్టే ప్రాసెస్లో ఐరన్ చేసుకొని కుడితే ఇంకా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక షేప్ వస్తుంది, చిన్న షేప్. దీని మీద మళ్ళీ నీట్గా అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఇలా అనుగుడు కుట్టు వేసి
ఐరన్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు పాకెట్ని మొత్తం ఇలా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే చూసారు కదా, వెనక్కి సైడ్కి మన ప్యాంట్ పీస్ వెనక్కి సైడ్కి పాకెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి. ఇప్పుడు మనం ఈ పాకెట్ని లెఫ్ట్ సైడ్ పీసు, రైట్ సైడ్ పీసు ఏ పీస్తో సంబంధం ఉండదు. ఓన్లీ రైట్ లెగ్ పీస్తో మాత్రమే దీనికి సంబంధం ఉంటుంది. దానికే మనం కుట్టుకోవాలన్నమాట. మీరు ఒకవేళ లెఫ్ట్ లెగ్కి పాకెట్ పెట్టుకుంటే లెఫ్ట్ లెగ్తో మాత్రమే పని ఉంటుంది. వేరే పీసెస్ యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా, ఇప్పుడు పాకెట్ నీట్గా చూసారు, మీకు తెలుస్తుంది కదా. మెయిన్ నేను ఇది చూపించడం కోసమే ఈ ఫ్యాబ్రిక్ మీద చేశాను. మార్కింగ్ ఇబ్బంది అవుతున్నా కూడా లోపల నుంచి మన పాకెట్ చేపెట్టినప్పుడు ఉల్టా కనిపించకూడదు, క్లాత్ సీదానే కనిపించాలి. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుని కుడితే మీకు సీదానే వస్తుంది, ఉల్టా అయితే రాదు. ఇప్పుడు మన రెగ్యులర్ ప్రాసెస్ మొత్తం మన 2 ప్యాంట్ పీస్లని క్రాచ్ లెవెల్స్ని కుట్టుకోవాలి. ప్రతిదానికి డబల్ స్టిచ్ పెట్టుకోండి. డబల్ స్టిచ్ పెట్టుకుంటే మీకు స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఎక్కడైనా సరే టైం పట్టినా సరే నేను డబల్ స్టిచ్చే చూపిస్తాను మీకు. ఎందుకంటే డబల్ స్టిచ్ లేకపోతే సింగిల్ స్టిచ్లో పని తొందరగా అయిపోతుంది అనుకుంటారు, కానీ అది గట్టిగా ఉందో లేదో చూసుకోరు. దాని గురించి నేను డబల్ స్టిచ్చే పెడతాను. ఈ విషయం అయితే మరీ చెప్తాను, ప్రతి వీడియోలోనూ చెప్తాను నేను. మొత్తం సైడ్ జాయింటింగ్స్ అంతా చేసుకోవాలి. ఒక పాకెట్ కుట్టుకోవడమే మనకి ఇబ్బంది అంతే. అందులో ఇంకా కింద స్లిట్స్ కుట్టుకోవడం కూడా కొంచెం థింక్ చేసి కుట్టాలి. మిగిలిందంతా క్రాచ్ పాయింట్స్ అన్నీ మనము యాడ్ చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకోవడమే. చాలా తొందరగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట మనకి. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసేసుకున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ని ఫస్టే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ మన పాకెట్ ఉన్న ప్లేస్లో జాయిన్ చేస్తున్నాను. క్లియర్గా చూడండి. మన పాకెట్ ఆల్రెడీ ఒక పీస్కి జాయింట్ అయిపోయింది. దాన్ని అటు ఇటు జరపవలసిన పని ఏమీ లేదు మనకి. డైరెక్ట్గా ఫ్రంట్ సైడ్ పీసెస్ని బ్యాక్ సైడ్ పీసెస్కి పెట్టి సైడ్ జాయింటింగ్ చేసుకోవడమే. అలా సైడ్ జాయింటింగ్ చేసేసుకుంటే అందమైన ట్రౌజర్ మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకు స్లిట్స్ అవి ఏమొద్దు, డైరెక్ట్గా కింద ఫోల్డ్ చేసేసుకుంటామంటే మాత్రం డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి. లేదు కింద స్లిట్ కావాలి అనుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కింద 2 ఇంచులు లోపలికి మలుచుకోవడానికి వదులుకున్నాం కదా, దానికన్నా పైనకు ఒక 1.5 ఇంచు వదిలేసి ఇలా రివర్స్లో డబల్ స్టిచ్ పెట్టేసుకోండి. ఎందుకంటే అక్కడ మనం ఒక స్లిట్ కుట్టాలి. ఆ స్లిట్ కుట్టడం కోసం ఆ క్లాత్ అనేది వదిలిపెట్టడం జరిగింది. ఈ స్లిట్లో కూడా ఒక 2-3 రకాలు స్టిచ్చింగ్ మెథడ్స్ ఉంటాయి. అవి కూడా నేను మీకు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. చూసారు కదా, పాకెట్ ఎంత నీట్గా వచ్చిందో. మన ట్రౌజర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లిట్ పోర్షన్ చేసుకోవాలి, అలానే బెల్ట్ పార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ జాయిన్ చేస్తున్నాను. బిగినర్స్కి అర్థం కావడం కోసం ఎవ్రీ స్టెప్ చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం వల్ల మీకు కంప్లీట్గా ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. రైట్ సైడే కదా, లెఫ్ట్ సైడ్ కూడా అలానే ఉంటుందని స్కిప్ చేయట్లేదు నేను. డబల్ స్టిచ్తో సహా నేను కంప్లీట్గా చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ట్రౌజర్ అయితే జాయిన్ అయిపోయింది. ఇప్పుడు స్లిట్స్ కుట్టుకుందాం. స్లిట్స్ కుట్టుకునే విధానం చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయ్యి కుట్టండి. ఇలా వెనక్కి క్లాత్ మలుపుకొని ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. అలానే ఎడ్ సైడ్ పీస్ స్లిట్స్ ఎప్పుడైనా కానీ మనకి క్రాచ్ లెవెల్ సైడ్ కాకుండా సైడ్కి వస్తాయి అనమాట. మన లెగ్ సైడ్కి వస్తాయి, సెంటర్ పోర్షన్లో కాకుండా సైడ్స్కి వస్తాయి. ఆ విధంగానే కుట్టుకోవాలి. చాలామంది బిగినర్స్ ఆ విధంగా కూడా కన్ఫ్యూజ్ అయి కుడతారు. అది ఫిట్టింగ్ సైడ్ స్లిట్స్ వచ్చేటట్టుగా కుట్టుకుంటూ ఉంటారు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అది ఏం లేదు, జస్ట్ వెనక్కి మలిపి కుట్టడమే. క్లాత్ని వెనక్కి మలిపి కొంచెం ఇలా నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇలా పైకి ఇలా సెట్ చేసుకొని కుట్టాలి. మీకు ఇదేమన్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. పింగ్ చేస్తే మీకు మళ్ళీ దీన్ని సపరేట్ వీడియో చేసి నేను పంపిస్తాను. ఎందుకంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది దాని గురించి అని నేను మళ్ళీ చెప్తున్నాను.
ఒక లెగ్ స్టిచ్ చేశాను, ఇంకొక లెగ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా స్లిట్స్ ఏ విధంగా వచ్చాయో. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అంటే క్రాచ్ లెవెల్ సైడ్ జాయింటింగ్ చేస్తున్నా కంప్లీట్ ట్రౌజర్కి. ఇంతకుముందు సైడ్ జాయింటింగ్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెంటర్ జాయింటింగ్ చేస్తున్నాను. మన క్రాచెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ పోర్షన్ నుంచి సెంటర్ జాయింటింగ్స్ చేసి దీనికి కూడా ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది యూస్ చేసుకుంటున్నాను, కంపల్సరీ యూస్ చేస్తాను. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేయండి, లేదంటే వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంది. క్లాత్ అటు ఇటు జరిగిపోయి ఎక్సెస్ వస్తుంది. ఎక్సెస్ వస్తే దానివల్ల వాళ్ళు ఎక్స్ట్రా పీసెస్ క్లాతే స్ట్రెచ్ అయిందేమో అని కట్ చేసేసుకుంటారు. దానివల్ల ట్రౌజర్ లుక్ మొత్తం పోతుందన్నమాట. కాబట్టి నీట్గా చూసి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వెనుక వైపు నుంచి వేస్తున్నాను. వెనుక వైపు నుంచి వేసి మొత్తం నీట్గా మన వేస్ట్ రౌండ్ తగ్గట్టుగా బెల్ట్ తీసుకొని కంప్లీట్గా దాన్ని మొత్తం మన వేస్ట్ చుట్టూ నీట్గా కుడుతున్నాను. బెల్ట్ కోసం ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా మీకు నేను సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అది సపరేట్గా బెల్ట్ ఫస్టే బయట కుట్టేసుకుని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఇదేమో ఈ మెథడ్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని ముందుకు మలిపి ఇలా పైనుంచి కుట్టుకోవాలి. మన స్ట్రైట్ కట్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అది కూడా మీరు చూడండి. నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో దాన్ని కూడా యాడ్ చేస్తాను. స్ట్రైట్ కట్ ప్యాంటు ఇది. ఇంకా ఏ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ కావాలన్నా కూడా నన్ను పింక్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను ఖచ్చితంగా వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇలా నీట్గా ఆర్డర్లో ఒకటే విధంగా వచ్చేటట్టుగా నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ గురించి చెప్పాను కదా నేను. ఆ ఎలాస్టిక్ ఒక దగ్గర ఈ కుట్టుని ఒక 2 ఇంచుల మందము కుట్టు పెట్టుకోకుండా వదిలేసుకోవాలి. వదిలేసుకున్నాక ఒక పిన్ తీసుకొని ఎలాస్టిక్ ఆ పిన్నుని పెట్టి ఇందులో నుంచి మనము ఎలాస్టిక్ని ఎక్కియాలి లోపలికి, బెల్ట్ లోపలికి ఎక్కియాలన్నమాట. చూసు కదా ఎంత నీట్గా వచ్చిందో పైన. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుని అందులో నుంచి లోపలికి ఎక్కించి మొత్తం చుట్టూరా ఇలా నెట్టుకుంటూ ఈ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ 2 కొనలు కూడా ఎలాస్టిక్ పెట్టినప్పుడు కూడా కొంతమంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యి లోపల అది మలుచుకుపోయినా కూడా జాయిన్ చేసేస్తుంటారనమాట. అలా మలుచుకోకుండా మనం ఫస్టే కేర్ఫుల్గా చూసుకొని దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్టింగ్ చేసేసుకోవాలి మొత్తం అంతా. చూస్తున్నారు కదా, ఈ పీసు ఆ పీసు నీట్గా క్రాస్ పోకుండా కరెక్ట్గా ఒకటే ఆర్డర్లు ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇప్పుడు నీట్గా వెనక్కి దాన్ని ఇట్లా మనం స్క్రూ డ్రైవర్తోనన్నా సెట్ చేయండి, లేకపోతే మన హ్యాండ్తోనే సెట్ చేసేయచ్చు. ఎలాస్టిక్ కాబట్టి మీకు అక్కడ అలా కుచ్చులా కనిపిస్తుంది, లేదంటే అలా ఏం కనిపించదు. ఇప్పుడు నీట్గా దాన్ని పెట్టుకొని పైనుంచి క్లోజ్ చేసేయండి. ఇలా పైనుంచి క్లోజ్ చేసేసి నీట్గా కుట్టు పెట్టుకున్న తర్వాత మొత్తం మన 2 చేతుల్లోకి ట్రౌజర్ని తీసుకొని ఎలాస్టిక్ చుట్టూ మొత్తం నీట్గా ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తే ఏమవుతుందంటే మీకు మొత్తం ఎలాస్టిక్కి ఉన్న ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి, ఆ ఫ్యాబ్రిక్ అంతా చూసారు కదా మొత్తం సమానంగా అన్ని చోట్ల ఒకటే విధమైన ఫ్రిల్ వచ్చేటట్టుగా అది మనకి హెల్ప్ చేస్తుంది. అలా లాగడం వల్ల మీరు డైరెక్ట్గా ఇట్లా చేయితోని ముందుకి వెనక్కి అంతలా సెట్ చేయకుండా డైరెక్ట్గా చేయితోని ఇట్లా లాగేసుకుంటే కొద్దిగా గట్టిగా అది నీట్గా వస్తుంది. ఇలా తర్వాత సెంటర్లో ఒక స్టిచ్ పెట్టేసుకుంటే నీట్గా మీకు ఎలాస్టిక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సేమ్ రెడీమేడ్ లుక్తోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో.